ఈ పరిశోధనా కేంద్రం కృషిని భారత రక్షణ రంగంలో కీలక భూమిక పోషిస్తున్న డిఆర్డీఓ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి గుర్తించి అభినందించారంటే మాటలు కాదు. ఆయన ఎలాంటి ప్రోత్సాహం ఈ కేంద్రానికి ఇస్తున్నారు, భవిష్యత్తులో ఈ కేంద్రం అభివృద్ధికి ఏం చేయబోతున్నారు, మనము తెలుసుకుందామా? పరిశోధన కేంద్రం విశిష్టత, ఉపాధ్యాయుడి కృషిని డిఆర్డీఓ చైర్మన్ డాక్టర్ సతీష్ రెడ్డి కూడా గుర్తించారు. తన స్వగ్రామమైన మహిమలూరు వచ్చిన పలు సందర్భాల్లో ఆయన గాంధీ జన సంఘంలో ఉన్న పరిశోధనా కేంద్రాన్ని సందర్శించారు. సుబ్రహ్మణ్యానికి ప్రోత్సాహం ఇవ్వడంతో పాటు ప్రధాని మోదీ దృష్టికి ఈ కేంద్రం గురించి తీసుకెళతానని ఆయన స్పష్టం చేశారు. తన వంతుగా కేంద్రం నిర్వహణకు సాయమందిస్తున్నారు. డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు గ్రామీణ బాలల వికాస పరిశోధనా కేంద్రానికి సంబంధించి ఈ గ్రామీణ పరిశోధనా కేంద్రానికి సంబంధించి సుబ్రహ్మణ్యం మాస్టర్లో ఎంతో కొంత స్ఫూర్తి నింపారు. అదేవిధంగా ప్రోత్సాహం కూడా అందిస్తున్నారు. కాబట్టి ఆయన ఈ కేంద్రాన్ని అంత విజయవంతంగా నడపగలుగుతున్నారు. ఈ కేంద్రానికి సంబంధించి డాక్టర్ జి సతీష్ రెడ్డి గారు ఏమంటున్నారని ఆయన మాటల్లో మనకు విందాం. భారత ప్రభుత్వం తెచ్చినటువంటి కొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ఇదే. ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎక్కువ ఉండాలి విద్యార్థులకు. ప్రాక్టికల్గా వాళ్ళు చదువుకునేటువంటి విషయం అర్థమయ్యే విధంగా ప్రాక్టికల్ జరగాలి అనేటువంటి దాన్ని మన సుబ్రహ్మణ్యం ఎప్పటి నుంచో చేసి చూపిస్తున్నాడు. ఇలాంటి ఉపాధ్యాయులు చాలా అవసరం. సుబ్రహ్మణ్యం పనిచేసేటువంటి ఒక స్కూల్లోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, తర్వాత దేశవ్యాప్తంగా ఇట్లా ప్రాక్టికల్గా చెప్పేటువంటి ఉపాధ్యాయులను ఎలా తయారు చేయాలి, విద్యార్థులు కలిసి ఎలా పనిచేయాలనేది మనం ఆలోచించాలి. నేను కూడా ఢిల్లీలో ఎడ్యుకేషన్ సెక్రటరీ వాళ్ళతో మాట్లాడి ఇది ఎలా చేయగలం అనేది ఆలోచిస్తాను. గాంధీ జనసంఘంలో ఉన్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గ్రామీణ బాలల పరిశోధన కేంద్రం స్ఫూర్తి 2 తెలుగు రాష్ట్రాలకు పాకింది. 2 రాష్ట్రాల్లో మరో 4 చోట్ల కొందరు ఔత్సాహికులు ఈ తరహా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లా కోదాడతో పాటు ఆంధ్రప్రదేశ్లో చిత్తూరు, కాకినాడ, నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో ఏర్పాటయ్యాయి. సుబ్రహ్మణ్యం కూడా తన కృషికి గుర్తింపుగా అనేక పురస్కారాలు అందుకున్నారు. ఇక్కడ మొత్తంగా చూస్తే ఒక ఉపాధ్యాయుడి ఆసక్తి, అధ్యయనం ఎందరో పేద విద్యార్థులకు మార్గదర్శనంగా మారగా అనేక మంది ఔత్సాహికులు స్ఫూర్తి పొందడానికి అవకాశం ఏర్పడింది.